శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. పూజ్య విద్యారణ్య స్వామి ఆశీర్వాద పద్ధతి చెప్తాను, చెప్పండి. స్వగత ఆదిభేదరహిత సచ్చిదానందలక్షణ బ్రహ్మాభిన్న కూటస్థ ప్రత్యక్ స్వరూప సర్వసాక్షి చిద్రూప అనుభవ సిద్ధిర్భూయాత్. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ పెద్దలు ఆశీర్వాదం చేస్తున్నారు. ఏమిటి ఆశీర్వాదము? స్వగతాది భేదరహిత. స్వగతము అంటే సజాతీయ విజాతీయ సజాతీయము విజాతీయము, ఇంకోటి ఏంటి స్వగత భేదం. ఈ మూడు భేదాలు ఉన్నాయి. ఆ మూడు భేదాలు లేనటువంటి స్వగతము అంటే
నేనున్నాము. దాన్ని విచారంలో వస్తుంది, నేను చెప్తాను ఇప్పుడు. నాలో వచ్చేటువంటి భేదాలు, విజాతీయము అని అంటే దానికి వచ్చే భేదాలు, సజాతీయ భేదాలు చెప్తాను. సచ్చిదానంద లక్షణం అంటే సత్చిత ఆనంద లక్షణం కలిగినటువంటి బ్రహ్మాభిన్న అంటే బ్రహ్మమున కంటే భిన్నము కానటువంటి, భిన్నమునంటే వేరు కానటువంటి, కూటస్థ అంటే స్థిరమైనటువంటి, ప్రత్యక్షరూపం అదే నేనైనటువంటి, సర్వసాక్షి సర్వసాక్షిని, చిద్రూప అనుభవం, చిద్రూపము అంటే జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి నేను, అటువంటి స్థితి నాకు స్థిరంగా కలిగేటట్టు నన్ను అనుగ్రహించుము. భగవంతుని ప్రార్థన. భగవంతుని ప్రార్థన ఏం చేయాలనో అనుభవ సిద్ధిర్భూయాత్. అవును 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 వినిపించలేదా నీకు? సౌండ్ ఇంకొంచెం పెట్టేదా? వినిపిస్తూ ఉంది కదా, ఓకే. స్వాత్మనో చెప్పండి, నెక్స్ట్ ఇది. అన్యత్వేన ప్రతిభాతం సకలం సాక్ష్యం జగత్ స్వావిద్యా విలసితత్వేన స్వానన్యత్వాత్ స్వాత్మమాత్రం ఇతి అద్వితీయ బ్రహ్మానుభవః సిద్ధిర్భూయాత్. స్వాత్మనో అన్యత్వేన ప్రతిభాతం సకలం సాక్ష్యం జగత్ స్వ అవిద్యా విలసితత్వేన స్వ అనన్యత్వాత్ స్వాత్మమాత్రం ఇది అద్వితీయ బ్రహ్మానుభవ సిద్ధిర్భూయాత్. భగవంతుణ్ణి ప్రార్థించాల్సిందే. అడిగి, స్వామి నా కొడుకు బాగుండాలా, నా కూతురు బాగుండాలా, నా మనవరాలు బాగుండాలి, నేను బాగుండాలా, నేను బాగా చదువుకోవాలా, ఇవన్నీ కోరుకునేది కాదప్పా. నీవు మనిషిగా పుట్టినావు, మనిషిగా పుట్టినప్పుడు ఏం కోరుకోవాలంటే స్వాత్మనో అన్యత్వేన ప్రతిభాతం, నాకంటే వేరే ఏది ప్రతిభాతం లేదు, ప్రకాశించుట లేదు. సకలం సాక్ష్యం జగత్, ఈ సకల జగత్ అనేటువంటి దానికి నేను సాక్షిని. సాక్షి ఎందు ఇదంతా ప్రకటింపడుతుంది. స్వ అవిద్యా విలసితత్వేన, అదంతా ఎందుకు కనిపిస్తుంది అట్లాగా? అవిద్య చేత కనిపిస్తుంది, కానీ అది వేరే ఇంకేం కాదు. స్వ అనన్యత్వాత్, ఉండేది నేనే, నాకంటే వేరే లేదు. స్వాత్మ మాత్రం ఇది, ఉన్నది ఆత్మస్వరూపం మాత్రమే. ఇది అద్వితీయ బ్రహ్మానుభవ సిద్ధిర్భూయాత్. అద్వితీయము అంటే రెండవది లేనటువంటి బ్రహ్మమే ఉన్నదని ఆ అనుభవము నాకు కలిగేటట్లు నన్ను అనుగ్రహించుము. ప్రతిరోజు మనము మూడు శ్లోకములను స్వామివారు చెప్పినటువంటి చెప్పుకుంటున్నాం. వీటిని విచారణ ఇప్పుడు చేయట్లేదు. వీటిని విచారణ చేయాలంటే నాకు ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ళు పడుతుంది అంటే నేను దీన్ని చెప్పినా మీరు గ్రహించేటట్లు చేసి కదా నేను చెప్పాలా. కాబట్టి చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ వస్తున్నాం. సరే, కానీ చెప్పుకుంటాం. వీటన్నింటినీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాతది అసంభావన. చెప్పండి. విపరీత భావన రహితత్వేన కరతామలకవత్ అహం బ్రహ్మాస్మి ఇతి ప్రతిబంధ అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారో దృఢీభూయాత్. అయ్యా, నేను బ్రహ్మస్వరూపంగా కావాలని కోరుకుంటున్నాను. ఎట్లుండాలి బ్రహ్మస్వరూపము అంటే అసంభావన విపరీత భావన రహితత్వేన. భావనాత్రయం అని 3 ఉన్నాయి. సంశయ భావన, అసంభావన, విపరీత భావన అని. ఈ 3 నాలో ఉండేటువంటి దోషములవి. ఆ దోషములన్నీ పోయి కరతామలకవత్, అరిచేతిలో ఉసిరికాయ పెట్టుకున్నట్లుగా. అరిచేతిలో ఉసిరికాయ పెట్టుకుంటే దానికన్నా మనం ప్రయత్నం చేయాలనా? పెద్ద కష్టపడాలనా?
ఏ విధంగా అరిచేతిలో ఉసిరికాయ పెట్టుకుంటే ఇది అరిచేతిలో ఉసిరికాయ అని స్పష్టంగా తెలుస్తున్నదో ఆ విధముగా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపం అనేటట్లుగా నేను తెలుసుకోవాలి. నాకు ఆ సిద్ధి కలగాలి. అహం బ్రహ్మాస్మి ఇది అప్రతిబంధ అప్రతిబంధ అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారు దృఢీభూయాత్. ప్రతిబంధము లేనటువంటి బ్రహ్మమే నేననేటువంటి ఏ అనుభవ జ్ఞానం ఉన్నదో అటువంటి జ్ఞానం కలిగి నేను బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించుము, నన్ను ఆశీర్వదించుము. భగవంతుణ్ణి ఇలా ప్రార్థన చెయ్యాలి. ఆశీర్వాదం చేసేటప్పుడు కూడా పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు పిల్లలకి ఇటువంటి ఆశీర్వాదం చేయాలి. అంతేగాని నూరేండ్లు పిల్లా పాపలతో సకల ఐశ్వర్యాలతో సకల భోగాలతో తులతూగుతూ ఉండుము అన్నామని అనుకోండి, అప్పుడు ఏం చేసినట్లయింది ఇవన్నీ? ప్రపంచంలోనే నువ్వు జీవితాంతం నువ్వు మగ్గిపో, నువ్వు అందులోనే చచ్చిపో, నువ్వు అందులోనే భగవంతునికి నిరంతరంగా దూరం అయిపో. అయ్యా ఇవి అందరికీ తెలియదండి, అందరికీ తెలియదు, అందరికీ తెలియదు. మాకే తెలియదంటే మేమేమన్నా అదే చెప్తాను. ఇప్పుడు అదే మనం విచారణలో ఉండేది కూడా అదే. ప్రశ్నోత్తరిలో విచారించుకుంటున్నాం కదా. 9వ శ్లోకంలో ఉన్నాం. అది తెలుసుకునేటువంటి సామర్థ్యం వస్తే దేవుడు కాదు, తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు. తత్వవిధానంద సరస్వతి స్వాముల వారే వారే అంతే. లేదు ఆయుష్మాన్ భవన్ అంటే మీ ఆయుష్ పూర్తిగా బాగా నువ్వు ఉండుగాక అని అర్థం. బాగానే ఉంది, సంతోషం. ఆయురారోగ్యాలతో ఉండు అనడం అనేటువంటిది సంతోషమే. కానీ వాడు ఎలా ఉంటే వాడు బాగుంటాడు. అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. ఆయుష్ ఎందుకు జీవించాలండి? ఎందుకు జీవించాలి అంటే ఇప్పుడు నువ్వు జీవించాలని కోరుకుంటున్నావు కదా. జీవించాలని కోరుకుంటున్నది ఎవరు? జీవుడు కోరుకుంటున్నాడు. అంటే నువ్వు జీవుడిగానే ఉండాలనుకుంటున్నావు. నువ్వు బ్రహ్మమైతే బ్రాహ్మీ స్థితిలో ఉంటే బ్రహ్మ అనేటువంటిది జీవించడం అనేది ఉందా? కాబట్టి నేను బ్రాహ్మీ స్థితి అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి, కానీ నేను జీవించాలి అని కోరుకోవడం అనేటువంటిది లేదు. కాకపోతే ఒకటేమంటే అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు నేను జ్ఞానమును పొందుట, అదే ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఎటువంటి జ్ఞానమును పొందాలనేది కూడా ఇది.
నేను బ్రాహ్మీ స్థితిని నేను పొందాలి. బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి, బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? ఆ దృష్టితో మనం భగవంతుని ప్రార్థన చేయాలి. ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తుంటారు. ధర్మార్థ కామ మోక్షాలు పొందితే నీకు మోక్షం కలుగుతుందా? కాబట్టి అది నిజమైన ప్రార్థన కాదు. భక్తి జ్ఞానయోగ వైరాగ్య సిద్ధ్యర్థం. భక్తి జ్ఞానయోగ వైరాగ్య సిద్ధ్యర్థం. అది కొంచెం పర్వాలేదు, కొంచెం పర్వాలేదు. ఇంకా ఇంకా మనం ఆలోచన చేస్తే దానికంటే కూడా బ్రహ్మజ్ఞాన సిద్ధ్యర్థం ఒకటే. ఇంకా ఆలోచన చేస్తే బ్రహ్మాభిన్న జ్ఞాన సిద్ధ్యర్థం, దానికంటే ఇంకొంచెం అంటే బ్రహ్మ జ్ఞాన సిద్ధ్యర్థం అని అంటే బ్రహ్మజ్ఞానం నాకు కలగాల అని. బ్రహ్మాభిన్న జ్ఞాన సిద్ధ్యర్థం అంటే ఆ బ్రహ్మమే నేను అని, ఆ జ్ఞానం నాకు కలగల అని. బ్రహ్మాపరోక్ష జ్ఞాన సిద్ధ్యర్థం అంటే బ్రహ్మ అనేటువంటిది ఏదో కాదు, ఉన్నటువంటిదంతా సర్వం బ్రహ్మమే, ఆ బ్రహ్మమే నేనే ఉన్నాననేటువంటి స్థితి నాకు కలగాలని. చూసారా? ఇట్లా మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఆశీర్వాదం చేయాలనంటే నారాయణ అనొచ్చు, లేదా శ్రీరామ అనవచ్చు, లేదా ఓం నమ శివాయ, అంతే. ఇట్లంటే అవన్నీ చెప్పినట్లయింది. ఈ మూడింట్లో కూడా సరే జై శ్రీకృష్ణ అను, శ్రీకృష్ణ అను, శ్రీకృష్ణ అను. ఒకవేళ ఇంకా కూడా అనాలనుకుంటే అనొచ్చు, బ్రహ్మార్పణం. ఇంకా మనం ఆశీర్వాదం చేయాలని అంటే ఇంకా అనేటప్పుడు ఇంకేముంటుంది, ఇంకా చెప్పాలనంటే గురుదేవులు మిమ్మల్ని అనుగ్రహించుగాక, అంతే. గురుదేవులు అంతే, అనుగ్రహించుగాక. గురువు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధై సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో నో నపుంసో న చ స్త్రీ నాకారం నో వికారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. వస్తాం. కే హేతవో బ్రహ్మ గతేస్తు సంతి సత్సంగతి దాన విచార తోషాః. దాంట్లో మొదటిది, ఇప్పుడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేదానికి నేను బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలా అని నేను అనుకుంటున్నాను. ఏ విధంగా నేను ప్రయాణం చేస్తే నేను బ్రహ్మతత్వాన్ని చేరుకుంటాను అని శిష్యుడి ప్రశ్న. సత్సాంగత్యము, దానము, విచారణ, సంతోషం, ఇవి 4 ఉంటేనైనా నువ్వు బ్రహ్మతత్వాన్ని నువ్వు చేరుకుంటావు అని ఆచార్యుల వారు చెప్పారు. మనం ఏం చేసుకుంటున్నాం ఇప్పుడు? సత్సాంగత్యం అంటే ఏంటి అని మనం కొద్దిగా విచారం చేసుకున్నాం. సత్సాంగత్యం కలిగితే వాడికి మోహం అనేటువంటిది వదలాల.
మోహము నా నా దగ్గర ఉందా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది? వాడికే తెలుస్తుంది. వాడికే తెలుస్తుంది. కానీ ఇది మోహం కాదు అని వాడే అనుకుంటాడు. వాడికి ఉండేటువంటిది ఏది ఉందో ఇది మోహం కాదు అని వాడు అనుకుంటాడు. ఇది ప్రేమ అని అనుకుంటాడు. ఇది ప్రేమనా మోహమా అనేటువంటిది తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడితే కొంచెం అర్థమైపోతుంది. స్వామి, నేను ఇలా ఉన్నాను, ఇది నేను ఇలా ఉండొచ్చునా అని అడిగితే చెప్తే అక్కడ వాళ్ళు చెప్పేస్తారు కరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి లాభాపేక్ష ఉండదు. నీ నుంచి ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటే వాళ్ళప్పుడు దాన్ని ఏమైనా నీ ఫేవర్ కోసం చెప్పినట్లు అవుతుంది. నీ నుంచి వాళ్ళు ఏం కోరుకోరు. పైగా రెండవది, భయపడేటువంటి స్వభావం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఉన్నది ఉన్నట్లు చెప్తారు. నీకు చెప్పాలని లేదు, చెప్పకూడదని లేదు, నువ్వు అడిగినావు కాబట్టి చెప్తారు. అప్పుడు మోహం ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. తర్వాత దానం. దానం అనేటువంటి దాని గురించి నిన్న కొద్దిగా చెప్పుకున్నాం. దానం యొక్క గొప్పతనం ఏంటంటే, ఏదైతే మనం గట్టిగా పట్టుకుని ఉన్నామో అదంతా నాది అనేటువంటి భావనలో మనం పట్టుకుని ఉన్నాం. కానీ అది నాదా? అది నాది కాదు. మరి నాది కాదంటే ఎట్లాగా అనేటువంటిది ఒకటి వస్తుంది. ఒకసారి దయానంద సరస్వతి స్వాముల వారిని ప్రపంచంలోకెల్లా ఈ టాపర్స్ ఉంటారు, ధనికులు, దాంట్లో ఉండేటువంటి ఒకతను వచ్చి అడిగాడట, స్వామి, నేను ఇంత ధనవంతుడను, నా స్థాయి ఈ స్థాయిలో ఉంది, నన్ను ఏం చేయమంటారు అని అడిగినాడట. స్వామి నవ్వాడట. ఎందుకు? ఆయన అన్నమాట ఏంటి? నేను ప్రపంచములో ధనికులలో నేను ఈ స్థాయిలో ఉన్నాను అని ఏదో నెంబర్ చెప్పాడు, కేడర్. అందుకని నవ్వాడట. వీడికి కొంచెం సిగ్గు అనిపించింది. ఎందుకు? నేనేదో నన్ను ఏమన్నా స్వామి ఏంటున్న మంచి కార్యక్రమాలు చేయమంటాడేమో, దానికి నేను ఏదన్నా చేద్దాము అని నేను అనుకొని వస్తే ఆయన ఎందుకు నవ్వుతాడు? ఏందైనా అంటే నవ్వుతాడంటే అదొక విధంగా హేళనగా నవ్వినాడు. అర్జునుడు కూడా అక్కడ ఏదో చెప్తే ప్రహసన్నివ భారత, శ్రీకృష్ణ పరమాత్మ హేళన చేస్తూ నవ్వుతాడు. అట్లాగా స్వామి కూడా ఒక్కసారి ఆయన నవ్వుల తేడా తెలుస్తుందిగా. ఆ తేడాగా నవ్వేటప్పటికీ కొద్దిగా సిగ్గు అనిపించింది. రెండోది అహంకారం కూడా వచ్చింది. ఎవరికి? ఆయనకు వచ్చి మళ్ళీ అడిగినానమాట. అంటే ఏం దీని అంతరార్థం ఏంటో తెలుసుకుందాం, ఎందుకంటే వీళ్ళు పెద్దోళ్ళు కదా అని చెప్పి, స్వామి నాకేమన్నా మీరు చెప్పండి అంటే, నాయన ఈ ధనము నిన్ను కాపాడగలదా? నువ్వు అనారోగ్యం పాలైనావు, ఈ ధనము నిన్ను కాపాడగలదా? పోనీ నీకు నిద్రను ఇవ్వగలదా? నీకు నిద్ర రాలేదు, నిద్ర రావాలంటే నిద్ర వచ్చేటట్లుగా ఈ ధనం చేయగలదా? ఆహారం జీర్ణం కాలేదు, ఆహారం జీర్ణమయ్యేటట్లుగా ఈ ధనము నీకు చేయగలదా? చూడండి ఎట్లా, నువ్వు తినే అన్నం జీర్ణం కావాలంటే ఈ ధనం ఏం చెయ్యట్లేదు. ధనము నీ దగ్గరికి ఆహారాన్ని తీసుకొని వచ్చి పెట్టగలదు, మాత్రలు మందులు ఇవన్నీ తీసుకొని వచ్చి నీ దగ్గరికి ఇవ్వగలదు, కానీ నిద్ర వచ్చేటట్లుగా చేయగలదా? ఆ మందులతో వేసినా కూడా కొంతసేపే. తర్వాత నీ ఆరోగ్యాన్ని బాగు చేయగలదా? ఆరోగ్యాన్ని బాగు చేయలేదు. అన్నిటికంటే ఫైనల్, నిన్ను శాంతిగా పెట్టగలదా? నిన్ను శాంతిగా ఉంచగలదా? ఆ శాంతి లేకనే ఇప్పుడు వచ్చిండేది అని అడిగినాడు. అప్పుడు ఆ శాంతి లేకనే, ఇంత ధనం ఉంది నాకు శాంతి లేదు, ఆ శాంతి కలగాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఇప్పుడు బాగుంది.
నువ్వు ఇంతవరకు చెప్పినటువంటిది ఇంత క్యాడరు ఇంత స్థితిలో ఉంది నువ్వు అన్నావు, అది నీది కాదు. ఎందుకంటే అది నువ్వు సంపాదించావా అంటే నీ దగ్గర ఎంతోమంది కార్మికులు ఉంటారు, వాళ్ళందరూ ఎన్నెన్నో వర్క్స్ చేసి ఉంటారు, దాని నుంచి నీకు ఏదో వచ్చింటుంది. సరే, అది వాళ్ళు పనిచేసే సామర్థ్యం ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఆ తర్వాత దాన్ని అందరూ పర్చేజ్ చేయాలి. నీ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తే కదా నీకు లాభం వచ్చింది. అంటే నీ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసేటట్లుగా చేసింది ఎవరు? నీ ప్రోడక్ట్కి మంచి గిరాకీ వచ్చేట్లుగా చేసింది భగవంతుడు. అంటే వాళ్ళు కొన్నారు, వాళ్ళు కొంటే అది కరెక్ట్గా నీకు ప్రాసెస్ అయి వచ్చింది, వస్తే నీకు జరిగింది, ఇప్పుడు లాభం వచ్చింది. అంటే ఇవన్నీ జరుగుతున్నాయనంటే ఎవరి నుంచి జరుగుతున్నది? ఎవరు నీకు ఇస్తున్నారు? అంటే ఇదన్నిటికీ ఇంకా వేరే అంతా చెప్పాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు నీ దగ్గర ధనం ఉన్నది. ఈ ధనం ఎవరిది ఇప్పుడు? ఎంతమందిది వచ్చింది నీ దగ్గరికి ఇప్పుడు? సరే సార్, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఈ ధనమునకు నీవు ట్రస్టీగా ఉండు. ట్రస్టీ అంటే అంతే, నాది అనే భావన వద్దు. కాపలాగా ఉండి ఇప్పుడు దానిని ఏమి చేస్తే ఉపయోగపడుతుందో అది చెయ్యి. చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దీనిని ఏమి చేయమంటావు అని అడిగినాడు. ఇప్పుడు స్వామి చెప్పింది ఏమైంది? దీన్ని ఇప్పుడు ఎట్లా చేస్తే, ఏమి చేస్తే సద్వినియోగం అవుతుందో అది నీకే వస్తుంది. ఎందుకంటే ఏ సమయంలో ఏది చేస్తే సద్వినియోగం అవుతుంది అనే విషయం ఇప్పుడు స్వామి చెప్పేదానికి అవుతుందా? ఆ సమయంలో ఏది కరెక్టో, ఏది చేస్తే సరిపోతుంది అనేటువంటిది నువ్వు ట్రస్ట్ అయితే, అంటే ఈ ధనము నాది కాదు అని నువ్వు అనుకున్నప్పుడు మాత్రం నువ్వు కరెక్ట్గా ఆలోచన చేయగలుగుతావు. అట్లా లేకుండా పోతే ఇది నాది నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు కరెక్ట్గా నువ్వు ఆలోచన చెయ్యలేవు, వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ట్రస్టీగా ఉండి ఇది నాది కాదు అనేటువంటి స్థితిలో నువ్వు దృఢమై అప్పుడు నువ్వు దాన్ని వినియోగం చెయ్యి అని చెప్పినారట. చూడండి, దానం అంటేది ఎట్లా వచ్చేసిందో అంటే అక్కడ మనసులో భావన మారిపోతుంది. ఇంతవరకు నాది అహంకారముని పెంచుతుంది ఈ ఐశ్వర్యం అహంకారాన్ని పెంచుతుంది. నేను ఇంత ఇస్తాను అని అంటారు. ఇప్పుడు అక్కడ గేట్ ఇచ్చినారు ఎవరో, ఆ గేటు పైన పేరు, ఫ్యాన్ ఇస్తారు పేరు. అంటే ఈ పేరు వేస్తాను ఎవరి కోసం? వేరే వాళ్ళు చూడాలని ఇస్తున్నారు. అంటే నువ్వు ఇచ్చేది భగవంతునికి తెలియదా? ఏమంటే నీది ఇచ్చినావా? నీదేమైనా పైసా ఉందా? నీది పైసా లేదు, నీ దగ్గర భగవంతుడు పెట్టాడు, ఇప్పుడు నువ్వు ఇచ్చినావు, దాన్ని నేను ఇంత ఇచ్చినానని చెప్తున్నావు అంటే అదేంటది? అహంకారం కదా. కాబట్టి అలా ఇవ్వకూడదు. పేర్లు వేపించమని ఇదని అదని అట్లంతా చెప్పకూడదు. అంటే కర్ణుడు తలంటుకుంటున్నాడట. అప్పుడు వచ్చినాడు ఒక ఆయన అడిగినాడు, ఈయన ఈ నూనె అంతా పడుతూ ఉంది, కండ్లలో కూడా పడుతూ ఉంది. సరే అని అడిగినాడు కాబట్టి ఇంక ఈయన లేచిపోయి అంతా తీసుకొని వచ్చి ఇచ్చేంత సమయం కూడా లేదు. అందుకని ఏం చేశాడంటే ఇట్లా పెట్టాడు. పెడితే చేతికి గిన్నె తగిలింది, బంగారు గిన్నె. అది బంగారు గిన్నెలో నూనె తెచ్చినాడు. ఇట్లా పట్టి ఇదే ఇచ్చినాడు. ఇట్లాగే ఇస్తే ఆయన అన్నాడు, అయ్యా మీరు ఎడం చేత్తో ఇస్తున్నారు, కుడి చేత్తో అన్న ఇవ్వండి అని అన్నాడు. ఎవరైనా నీకు దానం కావాలన్నా కుడి చేయి కావాలన్నా అన్నాడు. అంటే కుడి చేత్తో ఇస్తే నేను తీసుకుంటాను అన్నాడు. నాకు మా ఎడం చేతి నుంచి కుడి చేతికి పోయే లోపల ఏం మారుతుందో నా బుద్ధి. నేను ఇస్తా ఉండని తీసుకోయా, ముందు నీకు కావాల్సిన దానం కావాలి అంతే, పట్టుకో
అంటే దానం చేసేటప్పుడు నేను చేస్తున్నాననే భావన కానీ నాదనే భావన కానీ ఉండకూడదు. అలా లేకుండా చేయాలి. కాబట్టి దానం అనేటువంటిది ఏం చేస్తుందంటే అహంకారమును తొలగిస్తుంది. అవి వెయ్యలేండి. అవి అవి మనకు మాత్రమే ఇది. ఈ శాస్త్రం ఇప్పుడు ఎవరికి? మనకు మాత్రమే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే, అందరికీ కాదు ఇది. అందరికీ తెలిసేది కాదు ఇది. శాస్త్రం తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది. ఇక్కడుండే వాళ్ళకే కానీ మిగతా అందరికీ కాదు ఇది. అందరికీ కూడా అందరూ ఇటుకు వస్తే, లేకుండా పోతే వాడు ఎందుకు ఇస్తాడు? వాడి దగ్గర లక్షలు లక్షలు మురుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదైనా దైవ కార్యక్రమం చేయాలంటే కూడా ఇవ్వాలి కదా. కాబట్టి అటువంటి విషయాల దగ్గర వచ్చేటప్పటికీ అవి ప్రకటించడము అవన్నీ కూడా చేయాలా. ఎవడో ఇస్తాడు, ఒక 50,000 ఇచ్చాడని అనుకోండి, దాని గురించి మనం ఇక్కడ మైక్లో పలానా అతను ఈ కార్యక్రమం జరిగేదానికి 50,000 ఇచ్చారండి నేను ఒక మాట కూడా చెప్పకపోతే అతనికి అహంకారం ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ఇవ్వడు. ఒకటి. రెండవది, వాడికి పుణ్యం కూడా వచ్చేటట్లు చేసినట్లు కాదు. కాబట్టి ఆ సందర్భంలో వాడికి చెప్పాలి ఆ మాట. ఇప్పుడు చెప్తాండేది ఏంటి? ఇప్పుడు ఇది క్లాస్, ఈ క్లాస్ కాబట్టి క్లాసులో చెప్తున్నాం. అదే నేనే కూడా కావాల్సింది, నేను మళ్ళీ నేనే అనౌన్స్ చేయాల్సి వస్తుంది. ఫలానా వ్యక్తి 50,000 ఇచ్చారండి, ఎంత దానకర్ణుడు అండి అనేటట్లుగా చెప్పాల్సి వస్తుంది. ఆడేమో ఆ మాట చెప్పి ఈడేమో ఈ మాట చెప్తాన్నామంటే ఇది క్లాస్ కాబట్టి ఇక్కడ చెప్పాలి అని చెప్పగలిగితే అప్పుడు దానికథ వేరే. నెక్స్ట్ ఏంటంటే ఆ భావన ఉండదు అతనికి. అప్పుడు మనం చెప్పిన దానివల్ల ఏం చేస్తారంటే అతను ఇంకొకసారి ఇంకొద్దిగా ఇస్తాడు. అంటే అతనికి పుణ్యం వచ్చేటట్లు చేసిన వాళ్ళం అవుతాం. అతనికి పుణ్యం వచ్చేటట్లు చేసిన దానివల్ల ఏమవుతుంది? ఇంకొకసారి మళ్ళీ ఇస్తాడు. అతనికి పుణ్యం క్రమంగా పెరిగి ఒక రోజుగా అతను కూడా ఈ క్లాస్కి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానం అనేటువంటిది అహంకారమును తొలగించుట ఒకటి. రెండవది, ఇదంతా నాది అనే భావన ఉంటుంది. నాది అనే భావన ఉంటుంది. నువ్వు దానం చేస్తూ వస్తే ఇదంతా నాది కాదు అనే భావన కూడా మనసులో స్థిరపడుతుంది. అందుకోసం దానం. సరే, తరువాత విచారణ. ఇప్పుడు విచారణ ఏమండి? మీరు ఆత్మస్వరూపమా శరీరమా? ఆత్మస్వరూపము అనుకోండి. ఇప్పుడు ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నేను ఆత్మస్వరూపము, శరీరము కాదు అంటే ఇప్పుడు నేనేమైనాను? నేను ఆత్మస్వరూపము అని అనిపించిందిగా. నేను ఆత్మస్వరూపం అని అనిపిస్తే ఇప్పుడు మీరు వేరే పక్కన ఉండే వాళ్ళని చూశారని అనుకోండి, ఎవరైనా చూశారు, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? అతను కూడా ఆత్మస్వరూపం. నువ్వు దేన్ని చూసినా ఆత్మస్వరూపమే అని అనిపిస్తుంది. అవునా? అంటే నువ్వు ఆత్మస్వరూపమని నువ్వు గుర్తిస్తే అంతటినీ ఆత్మస్వరూపంగా గుర్తించగలుగుతావు. నువ్వు దేహము అని అనుకున్నంత కాలము పక్కనుండే వాళ్ళు కూడా దేహభావనతోనే చూస్తావు. ఇది మాకు తెలియదని అనద్దండి. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చదవడం అనేటువంటిది చదవకుండా ఉండేవాడి కంటే గొప్ప. అవునా కదా? భగవద్గీత శ్లోకాలే చదవలేదు వాడికంటే చదివేవాడు గొప్ప. భగవద్గీత శ్లోకాలు చదివేవాడి కంటే దాని అర్థం తెలిసినవాడు గొప్ప. భగవద్గీత శ్లోకాలకు అర్థం తెలిసిన వాడి కంటే ఆచరించేవాడు ఇంకా గొప్ప. ఇప్పుడు ఆచరించేవాడి కంటే స్వరూపముగా ఉండేవాడు ఇంకా గొప్ప.
ఏమండి? ఆ. ఇప్పుడు భగవద్గీత దగ్గరికి రావాలనంటే వాడికి ఏ లక్ష్యంతో వస్తున్నాడు? ఆత్మస్వరూప లక్ష్యంతో రావాలి. ఆత్మస్వరూపమును తెలుసుకునుట అనేటువంటి లక్ష్యంతో రావాలి. సరే, బాగానే ఉంది. ఇక్కడ ఒకటి మీరు కొంచెం కొంచెం ఓపెన్ మైండ్గా వినాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఉండేది నీ లక్షణమా? తిరుగుట చేయుట నీ లక్షణమా? ఉండుటే లక్షణం అంటే ఏంటి? నేనుగా ఉండుట అంటే ఏమి? నేను ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపం అనేటువంటిది కదులుతుందా? కదలదు. చేస్తుందా? చేయదు. తింటుందా? తిందో. నాకంటే వేరుగా ఏమన్నా ఉందా? ఈ ప్రపంచమంతా ఉంది, కానీ అది భ్రమగా కనిపిస్తుంది, భ్రమతో కనిపిస్తూ ఉంది. సరే, అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మస్వరూపము ఒకవేళ ప్రపంచం కూడా ఉందని అనుకుందాం. ఈ ప్రపంచం కూడా ఉందినంటే ప్రపంచమంతా కూడా ఆత్మస్వరూపం ఆధారంతో ఉందా లేదా వేరేగా ఉందా? అంటే ఆత్మ ఆధారంతోనే ఉంది. అంటే ఆత్మస్వరూపమే అన్నింటికంటే గొప్పది. అవునా? ఈ ఆత్మస్వరూప స్థితిలో నేను ఉండుట అనేది నా స్వరూప లక్షణం. అవునా? ఇప్పుడు అలా ఉండుట కొరకు ఒకానొకతను ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఉండుట కొరకు మధ్యలో వేరేటు వచ్చి ఇతన్ని లాగుతాయి. ఆ లాగేటివి నేను ఇప్పుడు ఏం చేశానంటే, అప్పుడే నేను చెప్పుకున్నాను కదా, అక్కడ సంశయ భావన, అసంభావన, విపరీత భావన అని ఉన్నాయి కదా. ఇప్పుడు ఆత్మస్వరూపం కదా. ఏమంటే ఆత్మస్వరూపమే దేవుడు. నేను ఓపెన్ మైండ్ అని చెప్పా. ఆత్మస్వరూపమే దేవుడు. ఆత్మస్వరూపం కంటే వేరే దేవుడు లేడు. నేను చెప్తా ఉండే మాట కాదు ఇది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అన్నాడా భగవంతుడు? అన్నాడా? అంటే ఏమి? నువ్వు నన్ను కాదయ్యా శరణ తెచ్చాల్సింది. ఎవరిని? తమేవ, నిన్ను నీవే శరణు చొచ్చుకున్నాము. అంటే నిన్ను నీవే శరణు తెచ్చుకో. ఇప్పుడు దేవుడు ఎవరు? నేనే దేవుడు. నేనే దేవుడు అంటే ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపము దేవుడు. అవునా? ఇప్పుడు ఆత్మస్వరూపమును తెలుసుకునే మార్గంలో ముందుకు పోవాలన్నా, ఆత్మస్వరూపము కాకుండా ఇంకా వేరే దాన్ని తెలుసుకునే మార్గంలో ముందుకు పోవాలన్నా? నేను దేవునికి వేరే ఏంటంటో చేస్తున్నాను అని అనుకున్నారని అనుకోండి, అక్కడ నీ మనసు తృప్తిని పొందుతుంది, కాదని చెప్పట్లేదు. నీ మనసు తృప్తిని పొందుతుంది, కానీ నిన్ను భగవంతుని కంటే వేరుగా పెట్టి చూపిస్తూ ఉందా, లేదా నిన్నే భగవంతునిగా చూపిస్తూ ఉందా? వేరుగా పెట్టి చూపిస్తూ ఉంది అంటే అప్పుడు నువ్వు నిజమైనటువంటి మార్గంలో పోతున్నావా? పోవట్లేదు కదా. అది పోవట్లేదు తెలియాలి అంటే కూడా దాన్ని గుర్తింపజేయాలిగా. ఒకవేళ చెప్పితే తెలుసుకోలేదు అని అనుకోండి, అప్పుడేమనుకోవాలి? దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉన్నామని అనుకోండి, అప్పుడేమవుతుంది? ఫిక్స్ అయిపోయి ఉంటే చెప్పినా కూడా నీకు పట్టదు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రం కదండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థ. నువ్వు ఏమి చేయాలన్నా, ఏమైనా తెలుసుకోవాలన్నా శాస్త్రమే నీకు ప్రమాణం. శాస్త్రంలో చెప్పినట్లుగా నువ్వు తెలుసుకోవాలి. శాస్త్రంలో చెప్పినట్లుగా తెలుసుకోవాలి. కానీ నేను చెప్తున్నానండి, ఇది నా అనుభవం అండి అని అన్నావనుకో, నీ అనుభవం ఎవరికి కావాలరా? పోరా, నీ అనుభవంతో నాకేంటరా పని?
శాస్త్రమే. ఆత్మస్వరూపం అన్నాం అనుకో, ఆత్మస్వరూపం ఎట్లుంది, ఆత్మస్వరూపం అంటే ఏంటి, శాస్త్రం చెప్పిన ప్రకారంగా చెప్పు. అంతేగాని నా అనుభవం అని, నీ అనుభవంతో నాకు అవసరమే లేదు. శాస్త్రం చెప్పిన ప్రకారంగా నా అనుభవం, ఇప్పుడు నేను అంగీకరిస్తా. చూసారా ఇప్పుడు ఇక్కడ ఎట్లుందో. అంటే మీరు ఏమనుకోవద్దండి, నేను ఇప్పుడు స్టెప్స్ ఉంటాయన్నమాట. అంటే మనస్సు పరిపక్వత చెందేటువంటి స్థాయి ఉంటుంది. అయితే ఇంతకాలము నేను దేవుని పూజ చేసిన తప్ప కాదు, ఇంతకాలము దేవుని పూజ చేసిన కారణము చేతనే విచారణ దగ్గరకు వచ్చినాము. ఇంతకాలం పూజ చేయకుండా ఉంటే అక్కడే ఉండిండేవాళ్ళం. అంటే నేను చేసిన మార్గం కరెక్ట్ అన్నమాట. అర్థమవుతుందా? మనంతటా మనం ప్రశ్న వేసుకుని తెలుసుకోవాల్సి వస్తుంది. నైష్కర్మ్య సిద్ధి అని ఒక గ్రంథం ఉన్నదండి. నైష్కర్మ్య సిద్ధి గ్రంథంలో సురేశ్వరాచార్యులు వారు దీన్నంతా చాలా బ్రహ్మాండంగా నిరూపించినారు. దీంట్లో ఏమన్నా రాసుకున్నానని చూస్తున్నా. రాసినాను. సరే, సురేశ్వరాచార్యులు వారు చెప్పింది ఏంటంటే, రోజు పూజ చేస్తుంటాడు. పూజ చేసేటువంటి వాడు ఆయన తృప్తి పడుట కొరకు పూజ చేశాడని అనుకోండి, ఏమంటే ఆ ఎదురుగా ఉండేవాడు తృప్తి పడతాడా? విగ్రహ రూపంగా ఉందండి, విగ్రహ రూపంగా ఉండేటువంటి దాన్ని పూజ చేస్తే తృప్తి పడతాడా? అది అంటే నువ్వు విగ్రహాన్ని చూసావని అనుకో, నీ మనస్సు నీకు సంతోషం కలుగుతుంది. నీకు సంతోషం కలిగింది అంటే నీ మనస్సు ఎట్లుంది? ఎప్పుడు ప్రసన్నంగా ఉంది. ఏమా నువ్వు శబ్దం లేకుండా చూసుకో. నెక్స్ట్ గంట కూడా కొట్టద్దు విచారం జరిగేటప్పుడు. మన మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు నీకు ఎదురుగా ఉండేది ఏదన్నా చూడు, నీకు బాగా కనిపిస్తుంది. నీ మనసు ప్రసన్నంగా లేదని అనుకో, ఎదురుగా ఉండేది కూడా బాగా కనిపించదు. నువ్వు బాగా హ్యాపీగా ఉంటే ఎదురుగా ఉండేదంతా కూడా బాగా కనిపిస్తుంది. నీ మనస్సును ప్రసన్నము చేసుకొనుట కొరకు భగవంతుణ్ణి అలా నువ్వు అర్చిస్తావు. నువ్వు చేసే అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ నువ్వు ఇంకేదన్నా సరే చెయ్యి. దీనివల్ల ఏమవుతుంది? నీ మనస్సు ప్రసన్నత, తృప్తి చెందు. నీ మనస్సు తృప్తి చెందినప్పుడు ఇప్పుడు ఆ రూపాన్ని చూస్తే అబ్బా ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉంది అని అనిపిస్తుంది. అదే రూపమే ఉంటుంది. నీ మనస్సు బాగలేదు, అప్పుడు చూడు, అప్పుడు స్వామి ఎందుకో ఈరోజు బాగలేడే, అరే మామూలుగా ఉండే విగ్రహం ఆడుంది, మామూలుగా ఉండే పూజ చేస్తున్నారు, కానీ ఈరోజు నీకు బాగలేదు. ఎందుకు? నీ మనస్సు బాగలేదు కాబట్టి. నీ మనస్సు బాగుంటే కనిపిస్తుంది. అట్నుంచి ఒక పువ్వు కింద పడిందని అనుకో, నా మరణి భగవంతుడు
ఎంత ఇది వస్తుందంటే ఇంకా బాగా వస్తుంది. సరే, ఇప్పుడు నీకు ఆ భావన ఆడేదో ఏదో ఒక అయితే ఇది జరగడం కూడా జరుగుతుంది, కాదని నేను చెప్పట్లేదు. నీ మనస్సు యొక్క ప్రభావమే అక్కడ నీకు అది ప్రతిఫలిస్తుంది. నీ మనస్సు యొక్క ప్రభావమే అక్కడ ప్రతిఫలిస్తుంది, కానీ దానికంటే వేరే ఇంకేం లేదు. ఇంకొకటి చెప్తానేనండి. ధ్రువుడు తపస్సు చేశాడు. ధ్రువుడు తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏమంటే ధ్రువుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ తపస్సు చేసుకుంటున్నాడు. నారాయణుడు ప్రత్యక్షమైనాడు. బాబు ఫస్ట్లో నాయన ధ్రువ లేయినాయన నేను వచ్చానన్నాడు. కళ్ళు తెరచుగా, కళ్ళు తెరవలేదు. బాబు లేయినాయన గట్టిగా చెప్పాడు, కళ్ళు తెరవలేదు. తట్టి తెరువయ్యా, కళ్ళు తెరువయ్యా నేను వచ్చాను అన్నాడు. కళ్ళు తెరిచాడు, చూశాడు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు? ధ్రువుడు అడుగుతాడు. తపస్సు చేస్తాను ఎవరి గురించి? నారాయణ గురించే. ఏమండి నారాయణుడు రా నేను. మళ్ళా కళ్ళు మూసుకున్నాడు. అయినా బాబు నువ్వు నన్నే పిలుస్తా ఉండేది, నేనే వచ్చినాను అని అంటే మళ్ళా గమన కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా తట్టితే కళ్ళు తెరిచినాడు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు నారాయణుడు ప్రత్యక్షమైనాడు కదా. ఇక్కడ నారాయణుడు ప్రత్యక్షం అయినాడా? అర్థమవుతుందా? అంటే ఈ మనస్సు తదాకారమును పొందినది. ఈ మనస్సు ఏమైంది? నారాయణుని యొక్క రూపమును పొందినది. ఈ మనస్సు నారాయణుడి రూపం పొందినప్పుడు నీకు ఎదురుగా నారాయణుడు కనిపించినాడు. నీ మనస్సు నారాయణ రూపం పొందనంత వరకు నీకు నారాయణుడు ఎదురుగా కనిపించడు. ఇప్పుడు మళ్ళీ నారాయణుడు చేయబట్టి తట్టి చెప్పినప్పుడు కళ్ళు తెరిచి నా హృదయములో ఉన్నటువంటి నారాయణుడే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్. అప్పుడు నారాయణుని స్తోత్రం చేశాడు. ఏమంటే అర్థమైందా? అంటే ఇప్పుడు బయట ఉన్నాడా నారాయణుడు లోపల ఉన్నాడా? లోపల ఉన్నటువంటిదే నారాయణుడు. అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకుంటే నీకు బయటంతా కూడా ఇదవుతుంది. ఇక్కడ తెలుసుకునే సామర్థ్యము లేనప్పుడు మొదట ఏం చేయాలంటే నువ్వు పూజ చేయి, తర్వాత ఇంకా స్తోత్రము పారాయణము ఇవన్నీ చేయి. లక్ష్యం ఒకటి ఉంటుంది. లక్ష్యం ఏమిటి? ఆత్మస్వరూపమును తెలుసుకొనుట. అందుకోసం చెయ్యాలి. చేస్తూ చేస్తూ వస్తే పరిపక్వత కలిగి 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 నీకు సాధన చతుష్టయ సంపద దగ్గరకు వస్తావు. వెంటనే నువ్వు మాట్లాడొద్దు, ఎందుకంటే నీ బుద్ధిలో ఉండదని చెప్తావు. నేను చెప్పేట్టు ఇంక 10 స్టెప్పులు చెప్తాను. నేను ఈ 10 స్టెప్పుల్లో ఉన్నామా లేదనేది చూడు, గమనించు. వెంటనే ఆ స్థాయి వచ్చేసేట్లుగా ఉంటే నేను వెంటనే నారాయణుడు ప్రత్యక్షమైనాడని చెప్తాను. నేను వెంటనే మధ్యలో తీసుకొని వచ్చేటప్పటికి ఎంత వచ్చిందాడా? కొంచెం ఆలోచించినారా లేదా? అట్లాగే ఇక్కడ కూడా ఏమంటే నైష్కర్మ్య సిద్ధిలో ఏమమ్మ గారు, విజయమ్మ గారు, ఏమన్నా ప్రశ్న ఉందా? జై శ్రీకృష్ణ సార్. హరిభం సార్, ఇప్పుడు మనసులో ఉన్న రూపం అన్నారు కదా, మనసు ఒక రూపాన్ని సృష్టించినప్పుడు అది మనసు తో ఉన్నట్లే మనస్సు అది రాంగ్ అవుతుంది కదా సార్? కరెక్టే. రాంగే. ఎందుకంటే విచారణ లేదు. ఆత్మస్వరూపం అంటే విచారణ లేదు.
ఆత్మస్వరూపం అంటే విచారణ లేనివాడు మూఢముగా ఒక రూపాన్ని పట్టుకుంటాడు. మూఢంగా ఒక రూపాన్ని పట్టుకుంటాడు. ఎందుకంటే ఈయన దేవుడిని పట్టుకున్నాడు. ఈయన దేవుడిని పట్టుకుని కదా ప్రార్థన చేస్తున్నాడు. ఈయన దేవుడిని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు నేను ఏదైతే చెప్పకూడదు అనుకున్నానో దాన్ని మీరు నా దగ్గర చెప్పించేస్తున్నారు. సరే, ఏ రూపాన్ని అయితే పట్టుకున్నాడో వీడు ఆ రూపాన్నే మనస్సు సంతరించుకుంటుంది. మనస్సు మూఢంగా పట్టుకున్నప్పుడు ఆ రూపాన్ని సంతరించుకొని ఇప్పుడు ఆ భావాన్ని పొందుతుంది. మనస్సు ఇష్టదైవం అవుతుంది. ఇప్పుడు అందుకే వివేకం అనేటువంటిది కావాలి ఇక్కడ. అది విచారణతో కలుగుతుంది. అది ఆత్మస్వరూపం అంటే ఏంటి అనేది విచారణ చేస్తే అప్పుడేమవుతుంది, ఆత్మస్వరూపాన్ని మనస్సు ఇప్పుడు పొందాలి. ఆత్మస్వరూపాన్ని పొందితే రూపాలన్నీ ఏమైపోతాయి, పోతాయి. అది కాబట్టి విచారణ, అందుకు ఇక్కడ విచారణ. నేను ఇప్పుడు అదే చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు విగ్రహారాధన అయింది. విగ్రహారాధన అయ్యి వీడికి శమధమాదులన్నీ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడేమవుతుంది, సాధన చతుష్టయ సంపద, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాధి షట్క సంపద, తర్వాత ముముక్షత్వం. ఇన్ని స్టెప్స్ ఎక్కుతాడు. ఇన్ని స్టెప్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాడు విచారణ మొదలు పెడతాడు. బ్రహ్మ అంటే ఏమిటి చూసారా? ఇప్పుడు ఇవన్నీ విచారణ చేస్తూ కర్మయోగం అవుతుంది. కర్మ ఏమవుతుంది, కర్మయోగం అవుతుంది. ఫలమును ఈశ్వరార్పణ చేస్తాడు. ఫలమును ఈశ్వరార్పణ చేస్తూ కర్మ చేసినప్పుడు ఈ కర్మ బంధించేటువంటి స్థితి నుంచి పైకొచ్చి ఈశ్వరార్పణ భావన వస్తుంది. ఈశ్వరార్పణ భావన అంటే ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు నాకంటే వేరుగా లేడు. మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఎవడున్నాడో ఆ మాయా విశిష్ట స్వరూపం ఈశ్వరుడు. ఆ మాయా విశిష్ట స్వరూపం మాయ ఎక్కడుంది? నా శక్తే మహామాయ. అంటే మహామాయ అనేటువంటిది నా శక్తి. అంటే ఇప్పుడు నేను ఆత్మస్వరూపం. ఈ మహామాయ వలన ఇదంతా ఉంది, ఈ సృష్టి అంతా జరుగుతున్నది. ఇది ఈ స్థితి వస్తుంది. ఇప్పుడు వీడు ఇంకా విచారణ చేస్తూ వస్తాడు. అప్పుడు ఈ మహామాయ కూడా నా స్థితిలోనే ఉన్నది. ఇప్పుడు ఈశ్వరుడు నేను, ఈశ్వరుడు నేనా? ఇప్పుడు మళ్ళా చేస్తాడు విచారణ. చేస్తే ఈ ఈశ్వరుడు యందు ఈ జగత్తంతా ఉన్నది. ఈ జగత్తంతా నేనా? కాదు. జగత్తంతా అసంభావన రూపంగా, విపరీత భావన రూపంగా తోస్తూ ఉన్నది. అందువలన ఈ జగత్తంతా కనిపించేదే కానీ ఉన్నది కాదు. ఇప్పుడు మీరు చూడండి, మీరు చూచేది ఒకటి, ఆడ ఉండేది ఒకటి. భూమి బల్లపరుపుగా ఉందా లేదా? బల్లపరుపుగా ఉందా భూమి? రౌండ్గా ఉంది. నీకు కనిపించేది ఒకటి, ఆడుండేది ఒకటి. భూమి తిరుగుతూ ఉందా లేదా? కానీ తిరుగుతూ ఉందా? కనిపించదు. అంటే నీకు తెలిసేది ఒకటి, ఉండేది ఒకటి. సూర్యుడు కాన్స్టెంట్గా ఉన్నాడు, కానీ మనకు కనిపిస్తుండేది పుడతా ఉన్నాడు, అస్తమిస్తూ ఉన్నాడు. అంటే నీకు తెలిసింది ఒకటి, ఆడు ఉండేది ఒకటి. అంటే విచారణ చేస్తే తెలిసేది ఒకటి, విచారణ చేయకుండా గుడ్డిగా ఎదురుగా ఉండేదాన్ని నమ్మితే ఒకటి. చూసారా తేడాలు ఎట్లా వచ్చేసినాయో? అందుకని విచారణ 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 విజ్ఞానసారధిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. నువ్వు పరమపదమును పొందాలనంటే విజ్ఞాన సారథి నీకు కావాలి. శ్రీకృష్ణుడు సారథి. సారథ లేకపోతే ఆయన అక్కడ అర్జునుడికి ఎలా ఉన్నాడు? సారథిగా ఉన్నాడు. సారథి ఎవడు? బుద్ధింతు సారథిం విద్ధి. బుద్ధియే సారథి. బుద్ధి ఏం పని చేస్తుంది? బుద్ధి నిశ్చయం చేస్తుంది. ఏది నిత్యము ఏది అనిత్యము చెప్తుంది, ఏది సత్యము ఏది అసత్యం చూపిస్తుంది, చూపించి నిన్ను మంచి మార్గంలో తీసుకెళ్తాది. అది బుద్ధి. అది ఇప్పుడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? బుద్ధిగా ఉన్నది శ్రీకృష్ణుడు. ఇప్పుడు నువ్వు చూడాల్సిన శ్రీకృష్ణుడు ఎక్కడా? సరేలే,
ఇప్పుడు ఇక్కడ విచారణ చేస్తూ ఉండేది అందుకే, మనం వచ్చిండేది అందుకే, సరేనా? ఇలా విచారణ చేసి ఆ ప్రకారంగా ఆత్మస్వరూపముని తెలుసుకోవాలి. ఇక్కడ ఏదైనా చేయకూడదు అనేటువంటిది ఉందా? అన్నీ చేయాలి. చేస్తూ అక్కడే ఫిక్సప్ అయి ఉండకూడదు. ఇదే ఇదే అని ఉండకూడదు. నేను ఇది చేస్తూ ఉండేది అక్కడికి వెళ్ళుట కొరకు, ఆ స్థితిని పొందుట కొరకు. అర్థమైందా? అది విచారణకు సంబంధించి కొద్దిగా మనం ఇంకా ఉంటుంది. ఇంకా నేను మొదలు పెడితే ఏమవుతుందంటే ఇది అంతం కాదు, ఇది పోతా ఉంటుంది. సాధక యుక్తులను ఉన్నాయి. అంటే మీ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే నీకు ఉపనిషత్తులకు వచ్చేటప్పటికి, భగవద్గీతలకు వచ్చేటప్పటికి ఒకసారి ఒక రకంగా చెప్తుంది, ఇంకోసారి ఇంకొక రకంగా చెప్తుంది. చూడండి, కురు కర్మత్వం అని అంటుంది ఒకసారి, నువ్వు కర్మను చెయ్యి. ఇంకొకసారి ఏమంటుంది? దూరేణ హ్యవరం కర్మ అంటుంది. కర్మకు దూరంగా ఉండు కాదు, కర్మ దూషింపదగినది. కర్మకు దూరంగా ఉండమని చెప్పలేదు. దూరేణ హ్యవరం కర్మ అంటే కర్మకు దూరంగా ఉండమని చెప్పిందా? అది కాదు అర్థం. కర్మ నిన్ను బంధిస్తుంది, కర్మ నిన్ను బంధిస్తుంది, అది దోషం. కాబట్టి కర్మతో నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు. కాబట్టి కర్మతో ఎట్లా ఉండాలనో చూసుకో. అయ్యా, పాము నీ దగ్గర ఉందండి, పాము నిన్ను చుట్టుకొని ఉంది. పాము నిన్ను చుట్టుకున్నప్పుడు ఇప్పుడు పాముతో కలిసి వేగాలి. ఇప్పుడు పాముని ఏమన్నా అన్నావా కాటేస్తుంది, నువ్వేమనకుండా గమ్మునుంటే గమ్మున ఉంది అది. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక ఇది వచ్చింది. ఏమంటే ఒక అమ్మగారు ఈ భూములు ఉంటాయి కదా, భూముల దగ్గర ఉన్నారు. ఆమె పడుకొని ఉంది. పడుకొని ఉంటే ఏం చేసిందంటే, ఈ పక్క ఒక దూడ, ఆ పక్క ఒక ఆవు, ఈ పక్క కసువు అంతా ఉన్నాయి. ఈమె మధ్యలో మంచం వేసుకొని పడుకున్నది. నాగుపాము వచ్చింది, ఈమె పడుకొని నిద్రపోయింది. ఈ నాగుపాము వచ్చేసింది కరెక్ట్గా ఈమె పైన వచ్చి పడగెత్తి చూస్తూ ఉంది, ఇట్లా ఇట్లా. కరెక్ట్గా ఈమెకి మెలకు వచ్చింది, నిద్రపోతున్నది. ఇప్పుడు చూసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె కదిలిందా కాటేస్తుంది. కదిలితే కాటేస్తుంది, కదలకన్నా ఉంటే భయం. ఇప్పుడు కదిలినా చచ్చిపోతా, కదలకన్నా ఉన్నా చచ్చిపోతా. ఏం చేయాలో చూడండి. ఇప్పుడు దాన్ని వెంటనే ఎత్తి పారేద్దామంటే కూడా దాన్ని ఎంత ఫాస్ట్గా ఉంటుంది దాని యొక్క ఇది, భయంతో తట్టుకోలేకపోయింది. కాబట్టి ఏం చేసింది ఆమె, గమ్మున అట్లే ఉండి ఆమె రాముణ్ణి స్మరించుకుంటూ కూర్చుంది. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆమెకు తెలిసింది అది ఒకటే ఉన్నట్లుగా ఉంది. పాపం అందే చెప్పుకుంటూ ఉంది. సోషల్ మీడియా బాగా నీట్గా చూపించాడు వాడు. చూపిస్తే అది కొంతసేపు ఉండి ఏం చేసిందంటే చిన్నగా దిగి చిన్నగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు దానితో మనం చేసే సహవాసం ఎట్లా ఉండాలా? అక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా పోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అట్లాగే కర్మ, ఆడ పామును మాత్రమే చెప్పినాం మనం. ఇప్పుడు కర్మతో మనం కలిసి ఉన్నామా లేదా? కర్మతో కలిసి ఉండే మనము ఆ కర్మ మనలను బంధిస్తూ ఉన్నది. కర్మను పట్టుకున్నావా బంధిస్తుంది. నువ్వు ఏ కర్మన్నా పట్టుకో. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. అయ్యా, దేవుని కోసం నువ్వు కర్మ చేస్తున్నావు. దేవుని కోసం చేసే కర్మ కూడా సంగము లేకుండా చేయుము. ఎవరు చెప్పింది మాట? భగవంతుడు చెప్పాడు. చూసారా? భగవంతుడే భగవంతుని కోసం చేసే కర్మను చేసేటప్పుడు కూడా
కోరిక లేకుండా, సంగము లేకుండా, దాంతో సంఘం లేకుండా చెయ్యి అని చెప్తూ ఉంటే, ఇంకా కర్మను భగవంతుని దగ్గర చేసే కర్మనే సంఘం లేకుండా చేయమంటే ఇంకా బయట ఉండే కర్మను చూడండి ఎంత ఇదిగా ఉంటుంది. అది విచారణతో మనకు తెలుసుకోవాలి. అందుకే భేద బాధక యుక్తులని, అభేద సాధక యుక్తులని ఉన్నాయి వేదాంతంలో, ఉపనిషత్తులో, భగవద్గీతలో. వాటన్నింటిని పట్టుకొని మనము భేదాన్ని సూచించేటువంటివి, జీవుడు దేవుడు వేరని సూచించేటువంటివి కొన్ని ఉంటాయి. జీవుడే దేవుడు అని చూపించేటువంటివి ఉంటాయి. జీవుడే దేవుడిని చూపించేటువంటివి ఎందుకు అక్కడ చూపిస్తూ ఉంది? జీవుడు దేవుడు కాదని చూపించేటువంటివి ఎందుకు అక్కడట్లా చూపిస్తూ ఉంది? అర్థమవుతుందా? ఇప్పుడు జీవుడు దేవుడు ఒకటి కాదు అని చెప్తుంది ఒక ప్రదేశంలో, జీవుడే దేవుడు అని ఒక జాగాలో చెప్తుంది. జీవుడు దేవుడు కాదని ఒక జాగాలో చెప్పింది, ఎందుకు చెప్పింది? జీవుడు దేవుడు అని ఒక జాగాలో చెప్పింది, ఇది కరెక్టా అది కరెక్టా? ఏమండి, మనం గుడ్డిగా నమ్మేదానికి వీలవుతుందా? గుడ్డిగా నమ్మకూడదంటే ఏం చేయాలా? విచారణ చేయాలి. విచారణ చేస్తే ఏది సత్యము అనేది నిర్ధారణ అవుతుంది. సత్యం ఏదో నిర్ధారణ కావాలంటే విచారణ చేయాల. విచారణ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేస్తే నీ బుద్ధి అంత పరిపక్వమైనది కాదు. కాబట్టి గురువులను ఆశ్రయించాలి. ఆ గురువుని ఎంచుకునేటప్పుడు కూడా ఆ గురువు సక్రమైనడు అవునా కాదా, సక్రమంగా తత్వాన్ని చెప్తాడా చెప్పడా, షడ్లింగ విచారణ చేయగలగాల. షడ్లింగ విచారణ చేయగలిగేటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా తెలుసుకోవాలి. షడ్లింగ విచారణ లేకుండానే నా మనస్సుకు నచ్చింది కాబట్టి, నాకు కళ వచ్చింది కాబట్టి నేను ఇది చెప్తున్నాను అని చెప్పేటువంటి గురువులను పట్టుకొని ముందుకు పోయేటువంటి వాళ్ళు కళలో ఉంటారు, వీళ్ళు కూడా కళలో ఉంటారు. అట్లా కాకుండా తత్వాన్ని తెలిసిన గురువుని పట్టుకుంటే మనం కూడా తత్వ మార్గంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది విచారణలో కొద్దిగా. సరే, ఈరోజుకి చాలు. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सद। ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत। ओम शिव।